మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి సోషల్ 7వ తరగతి సోషల్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 8వ తరగతి సోషల్లో రెండో పాఠం, మొదటి పాఠం కూడా ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. ఇది రెండవ పాఠము, వాణిజ్య స్థావరాల నుండి అనే పాఠ్యాంశం ఉంది కదండి. ఆ పాఠ్యాంశంలో ప్రతి లైన్ని కూడా బిట్టుగా మలిచినటువంటి అద్భుతమైనటువంటి వీడియో అండి. మరి అక్కడ మిస్ కాకండి, చివరి వరకు చూడండి. టెక్స్ట్ బుక్ మొత్తం చూసినా కూడా 2-3 బిట్లు రావడం కష్టమైపోతుంది ఎగ్జామ్లో. ఆ 2-3 బిట్లు మనకు రావడం ఇంకా కష్టం అయిపోతుంది. కాబట్టి చివరి వరకు చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి, ఏమీ ఆశించలేనటువంటి, కేవలం మేము నుండి లైక్ కామెంట్ మాత్రమే ఆశించి ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి ఛానల్ అండి. తప్పనిసరిగా లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. శక్తివంతులైనటువంటి మొఘలు పరిపాలకుల్లో చివరివాడు ఎవరు? శక్తివంతులైన మొఘలు పరిపాలకుల్లో చివరివాడు. ఆన్సర్ ఆప్షన్ సి, ఔరంగజేబు. ఔరంగజేబు. నెక్స్ట్ రెండవది, ఔరంగజేబు మరణం ఎప్పుడు జరిగింది? ఔరంగజేబు మరణం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, 1707. 1707. మూడవదండి, ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ గవర్నర్లను ఏమని పిలిచేవారు? ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ గవర్నర్లను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ సి, సుబేదార్లు అని పిలిచేవారండి. సుబేదార్లు. నెక్స్ట్ 18వ శతాబ్దపు చివరి భాగంలో రాజకీయ తెరపై ఆవిర్భవించినటువంటి నూతన అధికార వ్యవస్థ ఏది? 18వ శతాబ్దపు చివరి భాగంలో రాజకీయ తెరపై ఆవిర్భవించినటువంటి నూతన అధికార వ్యవస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు అండి. బ్రిటిష్ వారు. నూతన అధికార వ్యవస్థ బ్రిటిష్ వారు. నెక్స్ట్, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అతిపెద్ద ప్రజా తిరుగుబాటు ఎప్పుడు చెలరేగింది? బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అతిపెద్ద ప్రజా తిరుగుబాటు ఎప్పుడు చెలరేగింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు అయితే జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ సి, 1857. సిపాయిల తిరుగుబాటు 1857. 1857 తిరుగుబాటు సమయంలో, అంటే సిపాయిల తిరుగుబాటు సమయంలో మొఘలు పాలకుడు ఎవరు? చాలా 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 ఇంపార్టెంట్ బిట్లండి. చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ బి, బహదూర్ షా జాఫర్ అండి. బహదూర్ షా జాఫర్. ఈయనే మొఘలు పాలకుల్లో 1857 తిరుగుబాటు జరిగినప్పుడు బహదూర్ షా జాఫర్ అయితే మొఘలు పాలకుడుగా ఉన్నాడండి. ఏడవది, తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ లేదా పట్టాను మంజూరు చేసిన ఇంగ్లీష్ పాలకురాలు ఎవరు? అంటే మరి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక చార్టర్ను తయారు చేశారండి ఆమె. మరి ఆమె చేసిన చార్టర్ వల్ల మరి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఎవరు పోటీ పడరాదు. ఆ విధమైనటువంటి వ్యతిరేక విధానాలతో ఒక చార్టర్ అంటే పట్టానైతే తయారు చేశారండి. ఆమె పేరే క్వీన్ ఎలిజబెత్. ఎవరు కూడా ఈ యొక్క మార్కెట్లలో పోటీ పడకూడదండి. సముద్ర మార్గంలో ప్రయాణించరాదు. ఈ విధంగా అనేక అంశాలని మేళవించి ఈ చార్టర్ని అయితే తయారు చేశారండి. మరి ఈ క్వీన్ ఎలిజబెత్ తయారు చేసినటువంటి చార్టర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వర్తకానికి పూర్తి హక్కు కల్పిస్తూ ఈ చార్టర్ అనేది ఎప్పుడు మంజూరు చేయబడింది అంటే ఆన్సర్ ఆప్షన్ డి, 1600 ఈ సంవత్సరంలో ఈ చార్టర్ని క్వీన్ ఎలిజబెత్ I అయితే తయారు చేయడం అయితే జరిగిందండి. మరి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న పోర్చుగీసు నావికుడు ఎవరు? అంటే ఆన్సర్ ఆప్షన్ బి, వాస్కోడి గామా. వాస్కోడి గామా. మరి వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, 1498. 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది వాస్కోడి గామా. మరి భారతదేశ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి పోర్చుగీసు వారి ప్రధాన స్థావరం ఏది? ఇక్కడ పోర్చుగీస్ అంటే డచ్ వారండి. ఈ పోర్చుగీసు వారి ప్రధాన స్థావరం పశ్చిమ తీరంలో ఎక్కడుంది
అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి కొన్ని ప్రాంతాలు తూర్పు వైపు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు పశ్చిమ తీరం. ఇక్కడ పశ్చిమ తీరం అని మెన్షన్ చేసాము. పోర్చుగీస్ వారు అనబడికి మనకు గుర్తు రావాల్సింది ఆన్సర్ ఆప్షన్ సి గోవా అండి, గోవా. అదే కోల్కతా దగ్గర అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అండి. ఇది గోవా అయితే పోర్చుగీస్ వారు అండి. హిందూ మహాసముద్రం నుంచి ఈ పోర్చుగీస్ వారు గోవాలో స్థావరాన్ని ఏర్పాటు చేశారండి. ఈ కోల్కతాకి అయితే వాళ్ళండి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు. 12వది యూరప్ మార్కెట్లో భారతదేశం నుండి అత్యధిక గిరాకీ ఉన్న వస్తువులేవి? యూరప్ మార్కెట్ నుండి భారతదేశం నుండి అత్యధిక గిరాకీ ఉన్న వస్తువులు. ఆన్సర్ ఆప్షన్ సి నూలు, పట్టు, మిరియాలు, లవంగాలు, యాలకులు. ఇవన్నీ కూడా యూరప్ మార్కెట్లో మంచి గిరాకీ ఉన్నటువంటి వస్తువులు అండి. అందుగురించని వీటిని ఎగదనిపోదామని ఇటువైపు పోర్చుగీస్ వారు, ఇటువైపు మన బ్రిటిష్ వాళ్ళు కూడా దీని మీద పట్టారండి. దీని మీద ఈ పట్టు గురించి, ఈ నూలు గురించి చాలా యుద్ధాలు అయ్యాయి. నూలు నల్లమంది యుద్ధాలు, నీలమంది యుద్ధాలు చాలా తయారు చేసుకొని ఈ నూలుని పట్టుకుపోయేవారు. అదేవిధంగా మిరియాలు, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా కేరళ కేంద్రంగా, గోవా కేంద్రంగా అనేకంగా తయారు చేస్తూ అనేక పంటలు పండిస్తూ వాళ్ళు తీసుకువెళ్ళడం అయితే జరిగేదండి. మరి వర్తకం ద్వారా లాభాలు గడించడం అనే వర్తక సంస్థ ప్రధాన లక్షణాన్ని ఏమంటారు అంటే తక్కువ మార్జిన్, తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకి అమ్మడం అనేది. దీన్నే ఆన్సర్ ఆప్షన్ బి వాణిజ్య తత్వం అంటారండి. లాభాలు గడించడం అనే దాన్ని వాణిజ్య తత్వం అని మనం పిలుస్తూ ఉంటారండి. అయితే వర్తక సంస్థలు అభివృద్ధి చెందాలంటే ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే, ఇప్పుడు ఇక్కడ బ్రిటిష్ వారికి, పోర్చుగీస్ వారికి మధ్య అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయండి ఈ వర్తక సంస్థల విషయంలో. అప్పుడు ఏం చేశారు, మరి 1600 సంవత్సరంలో ఒక పట్టాన్ని అయితే తీసుకొచ్చారు. దాని ప్రకారంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి అధిక వర్తకానికి అవకాశం ఇస్తూ క్వీన్ ఎలిజబెత్ I ఇచ్చారు కదా. మరి దానిలో ఇండైరెక్ట్గా ఏముందంటే ప్రత్యర్థి వర్తకులను తప్పించడం అనేది మెయిన్ మార్గంగా ఉండేదండి. అందువల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక సంస్థలు అభివృద్ధి చెందించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉండేవి. కానీ ఏంటంటే అప్పుడు ఏం చేసింది, పోర్చుగీస్ వారికి, బ్రిటిష్ వారికి మధ్య అనేక యుద్ధాలు అయితే, భీకర యుద్ధాలు అయితే జరిగాయండి. ఆ భీకర యుద్ధాల్లో భాగంగా వాళ్ళ వాడల్ని వీళ్ళ వాడల్ని వాళ్ళు ముంచేసుకోవడం అయితే చేసుకునేవారండి. ఈ విధంగా వర్తకాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఈ విధంగా ప్రత్యర్థుల యొక్క వర్తకాలను తప్పించడమే ఏకైక మార్గంగా వాళ్ళకు ఉండేదండి. మరి 17, 18 ఈ శతాబ్దాలలో యూరోపియన్ కంపెనీలను దేనిని కైవసం చేసుకోవాలనే కోరికతో తీవ్రమైనటువంటి యుద్ధాలకు దిగాయి. ఇప్పుడే చెప్పాను, యూరోపియన్ కంపెనీలు దేనిని కైవసం చేసుకోవాలి అనే కోరికతో తీవ్రమైన యుద్ధాలకు దిగాయి అంటే ఆన్సర్ ఆప్షన్ సి మార్కెట్లను, వర్తక వ్యాపారాలు, వర్తకాలను వీటిని కైవసం చేసుకోవాలని తీవ్రమైన యుద్ధాలకి దిగేవారండి. మరి ఆంగ్లేయుల మొదటి కర్మాగారం ఫ్యాక్టరీని బెంగాల్లో స్థాపించారండి. బెంగాల్లో ఏ నది ఒడ్డున స్థాపించబడింది? ఆంగ్లేయుల మొదటి ఫ్యాక్టరీని బెంగాల్ అంటే ఇక్కడ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ 3 కలిస్తే వచ్చిందే బెంగాల్ అండి. ఈ బెంగాల్లో ఏ నది ఒడ్డున స్థాపించారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి హుగ్లీ నది ఒడ్డునండి, హుగ్లీ నది ఒడ్డున. మరి ఈ బెంగాల్లో హుగ్లీ నది ఒడ్డున మొదటి ఆంగ్లేయ ఫ్యాక్టరీ ఎప్పుడు స్థాపించబడింది అంటే, ఎప్పుడు స్థాపించారంటే మరి ఆంగ్లేయుల రాక అనేది ఎక్కువ 1600లో జరిగిందండి. మరి ఈ ఫ్యాక్టరీ అనేది 1651 అండి. ఆన్సర్ ఆప్షన్ సి 1651లో ఆంగ్లేయుల ఫ్యాక్టరీని అయితే స్థాపించడం అయితే జరిగిందండి. మరి ఈ కంపెనీ వర్తకులను ఎవరైతే అమ్ముతూ ఉంటారో ఆ వర్తకులను ఆ రోజుల్లో ఏమని పిలిచేవారు? కంపెనీ యొక్క వర్తకుల్ని ఆ రోజుల్లో ఏమని పిలిచేవారంటే ఆన్సర్ ఆప్షన్ సి ఫ్యాక్టర్స్ అంటారండి. ఫ్యాక్టర్స్ అని పిలిచేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే అక్కడ ఈ కంపెనీ యొక్క గిడ్డంగులు ఉంటాయి కదా, ఆ గిడ్డంగుల్లో వాళ్ళు ఉంటూ ఈ యొక్క కంపెనీ వర్తకాలని చూసుకునేవారండి ఫ్యాక్టర్స్. మరి ఈ కంపెనీ తన యొక్క ఎగుమతి చేసేవారు కదండి యూరోపియన్ కంట్రీలకి. కంపెనీ ఎగుమతి చేసే వస్తువులను అవన్నీ కూడా మన భారతదేశం నుంచి సేకరించి ఒక ప్రాంతంలో భద్రపరిచేవారండి.
వేరే వేరే ప్రాంతాల్లో భారతదేశంలో ఈ వస్తువులన్నింటినీ కూడా కొని ఒక దగ్గర ఒక ప్రాంతంలో దాచి మరి అక్కడి నుంచి వచ్చే ఈ యొక్క షిప్పులు ఉంటాయి కదండి, ఆ షిప్పుల్లో ఈ యాలకులు, మిరియాలు, నూలు, పట్టు వీటన్నిటిని కూడా ఎగుమతి చేసేవారనమాట. ఆ భద్రపరిచే స్థలాన్నే, ప్రాంతాన్నే మనము ఆన్సర్ ఆప్షన్ సి గడ్డంగి అంటారండి. వేర్ హౌస్ అంటాం కదా, అదండి. మరి కంపెనీ ఏ సంవత్సరంలో తన నివాస ప్రాంతం చుట్టూ కోట కట్టడం ప్రారంభించింది? మనం చూసుకున్నట్లయితే 1600లో పట్టానైతే పొందారు. 1651లో హుగులీ నది తీరాన మరి ఫ్యాక్టరీ కట్టారు. ఇప్పుడు తన ఈ యొక్క కోట చుట్టూ కట్టడం ఎప్పుడైతే కట్టారో 1696లో ఆ కోట చుట్టూ పెద్ద కట్టడాలను అయితే ప్రారంభించారండి. 1696లో 4-1700లో. మరి కంపెనీ మొఘలు అధికారులకు లంచం ఇచ్చి ఎన్ని గ్రామాల మీద జమీందారీ హక్కులను పొందింది అంటే, ఇక్కడ ఈ మొఘలు అధికారుల్లో అప్పుడు ఈ కంపెనీ ఈ యొక్క జమీందారీ హక్కులను పొందడానికి ఎవరికి ఇచ్చింది అంటే ఔరంగజేబుకి ఇచ్చిందండి. అక్కడ మూడు గ్రామాల మీద పట్టు సాధించడం కోసం ఇచ్చింది. ఆన్సర్ ఆప్షన్ బి 3 గ్రామాలండి. కంపెనీ మొఘలు అధికారులకు లంచం ఇచ్చి ఎన్ని గ్రామాలపై జమీందారీ హక్కులు పొందింది అంటే 3 గ్రామాల మీద అండి. అందులో ఒకటే బెంగాల్ అండి, నేటి కలకత్తా అన్నమాట, కోల్కతా. మరి కంపెనీ జమీందారు హక్కులు పొందిన గ్రామాలలో ఒకటి తర్వాత కలకత్తాగా పెరిగింది. దాని అసలు పేరు ఏమిటి? అసలు పేరు కాలికట. మరి సుంకం లేకుండా అంటే పన్ను శిస్తు వసూలు లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును కంపెనీకి దారదత్తం చేస్తూ ఫర్మానా ఇచ్చిన మొఘలు చక్రవర్తి ఎవరు? ఇక్కడ ఈ మొఘలు చక్రవర్తి సమయంలోనే బ్రిటిష్ వారి సామ్రాజ్యం విస్తృతంగా డెవలప్మెంట్ అయిపోయిందండి. ఆన్సర్ ఆప్షన్ సి ఔరంగజేబు అండి. ఈ ఔరంగజేబు సమయంలోనే 3 గ్రామాల మీద కంపెనీ యొక్క అధికారాన్ని ఇస్తూ కంపెనీకి యాజమాన్య హక్కులు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును కూడా ఇక్కడ ఔరంగజేబు ఒక ఫర్మానా ఇస్తూ జారీ చేశాడండి. ఇక్కడ మనం చెప్పాము ఫర్మానా అని చెప్పాం కదా. ఈ ఫర్మాన్ అనగా అర్థం ఏమిటంటే ఒక రాజశాసనం. ఆన్సర్ ఆప్షన్ బి ఒక రాజశాసనము లేదా రాజాజ్ఞ అని కూడా మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఇచ్చినటువంటి రాజాజ్ఞ ఎవరిది అంటే ఔరంగజేబుదండి. సుంకం లేకుండా వర్తకం చేసుకోవచ్చు అని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చింది ఔరంగజేబు, అది ఫర్మానా అండి. మరి ఔరంగజేబు ఇచ్చిన ఫర్మానా ద్వారా సుంకం నుండి మినహాయింపు ఎవరికి మాత్రమే ఇచ్చింది? ఔరంగజేబు ఈ ఫర్మానా ఇస్తూ సుంకం నుంచి మినహాయింపు ఇచ్చాడు కదా, అది ఎవరికి మాత్రమే ఇచ్చాడంటే ఆన్సర్ ఆప్షన్ సి కంపెనీకి మాత్రం ఇచ్చాడండి. కంపెనీకి మాత్రమే మీరు వర్తకం చేసుకోండి. ఇప్పుడు మనం చూడండి, విదేశీ పెట్టుబడులు మన దగ్గరకు వచ్చినప్పుడు మీకు వడ్డీ లేకుండా మరి 100 ఎకరాలు రూపాయి చొప్పున అని చెప్పిస్తుంటారు కదా. ఆ విధంగా అంటే కంపెనీ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతుందో అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాయనే ఉద్దేశంతో అక్కడ విదేశీ వ్యాపారంలో పెట్టుబడులని ఆకర్షిస్తుంటాయి కదా. ఇప్పుడు చేస్తున్న విధానము అప్పుడు చేస్తున్న విధానము ఒకటేనండి. కానీ అప్పుడు తెల్లదొరలు మనల్ని దోచుకున్నారు, ఇప్పుడు అలా కుదరదనమాట. సో ఔరంగజేబు ఇప్పుడు కూడా దోచుకుంటున్నారు, ఇది వేరే వెర్షన్లో అండి. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఒక కంపెనీ వచ్చిందంటే ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నీ కూడా కలుషితమైపోతున్నాయి. అన్ని మూల వనరులు, సహజ వనరులు అన్నీ కూడా తరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం లాస్ అయిపోతామనండి. సో ఆ విధంగా ఔరంగజేబు ఇచ్చిన ఫర్మానా ద్వారా సుంకం నుండి మినహాయింపు అనేది ఓన్లీ కంపెనీకి మాత్రమే ఇవ్వడం జరిగిందండి. మరి కంపెనీ అధికారులు వ్యక్తిగత వ్యాపారాల కారణంగా బెంగాల్కు ఆదాయ నష్టాన్ని కలిగించినందుకు నిరసన తెలిపినటువంటి బెంగాల్ నవాబ్ ఎవరు? మరి ఈ ఔరంగజేబు ఏం చేశాడు? ఓన్లీ కంపెనీకి మాత్రమే ఫర్మానా చేశాడు, అంటే సుంకం లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాడు. కానీ ఏం చేశారంటే కంపెనీలో ఉన్న అధికారులు కూడా వ్యక్తిగతంగా వ్యాపారాలు పెట్టేశారండి. దాని నుంచి వచ్చే సుంకం లేకుండానే వ్యాపారం చేయడం వల్ల అక్కడ బెంగాల్కు అధికమైనటువంటి ఆదాయ నష్టం అయితే జరుగుతుంది. అప్పుడు దానిని ఆ ఆదాయ నష్టాన్ని కలిగించినందుకు నిరసన తెలిపినటువంటి బెంగాల్ నవాబ్ ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి ముర్షిద్ కులీ ఖాన్ అండి. ముర్షిద్ కులీ ఖాన్. నెక్స్ట్ నివాస ప్రాంతంలో ఇక్కడ
కంపెనీ వారు ఉన్నారు కదా, గిడ్డంగులు అయితే కట్టుకొని కోటలు అయితే కట్టుకొని కోటలు కట్టుకోవడము మరియు లాభదాయకమైన వ్యాపారాన్ని నడపాలనే కంపెనీ ప్రయత్నం ఎవరితో తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఈ కోటలు కట్టుకోవడం అనేది మన స్థానిక పాలకులు అంటే నవాబులకి అసలు నచ్చలేదండి. అదేవిధంగా లాభదాయకమైన వ్యాపారాన్ని నడపాలన్నటువంటి కంపెనీ ప్రయత్నం వీళ్ళలో స్థానిక పాలకుల్లో అసలు నచ్చక తీవ్రమైనటువంటి ఘర్షణలకి దారితీసిందండి. మరి కంపెనీ చుట్టూ కోటలు కట్టుకోవడం అనేది 1696లో జరిగిందండి. మరి 18వ శతాబ్దపు ఆరంభంలో బెంగాల్ నవాబులు కంపెనీకి ఏమి ఇవ్వడానికి వ్యతిరేకించారు అంటే, ఈ బెంగాల్ నవాబులు అందరూ కూడా కంపెనీకి మీకు రాయితీలు ఇవ్వము అని పట్టుపట్టి ఈ బెంగాల్ నవాబులు స్థానిక పాలకులందరూ కూడా వ్యతిరేకించారు కదా, ఈ రాయితీని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తారండి అందరూ కూడా. మరి అలాంటి సమయంలోనే ఈ బెంగాల్ నవాబులు కంపెనీకి వర్తకం చేసుకునే హక్కుకు బదులుగా ఏమి చెల్లించాలి అని కోరారు. అంటే భారీ మొత్తంలో కప్పం అంటే డబ్బులు కట్టాలి, మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోవాలంటే ముందు మాకు డబ్బులు ఇచ్చి అప్పుడు వ్యాపారం చేసుకోండి అంటూ బెంగాల్ నవాబులు కంపెనీకి అల్టిమేట్ జారీ చేశారండి. మరి ఈ బెంగాల్ నవాబులు కంపెనీని దేనిని ముద్రించడానికి అనుమతించలేదు. అంటే అప్పటి వరకు నాణ్యాలను అయితే ముద్రించేవారు, ఈ నాణ్యాలను ముద్రించడానికి ఈ బెంగాల్ నవాబులు ససేమెరా ఒప్పుకోలేదు. అంటే కంపెనీ చేసి ఏదైనా తన లాభాపేక్ష గురించే చేసేది కంపెనీ. మరి అలాంటి లాభాపేక్ష లేనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ బెంగాల్ నవాబులు తీవ్రంగా వ్యతిరేకించేవారు. ముర్షిద్ కులీ ఖాన్, ఈ ముర్షిద్ కులీ ఖాన్ బెంగాల్ నవాబు తర్వాత బెంగాల్ నవాబు అయినది ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత బెంగాల్ నవాబు అయింది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి అలీవర్దీ ఖాన్ అండి. అలీవర్దీ ఖాన్ ముర్షిద్ తర్వాత అలీవర్దీ ఖాన్. అలీవర్దీ ఖాన్ తర్వాత బెంగాల్ నవాబు అయినది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి సిరాజుద్దౌలా అండి. సిరాజుద్దౌలా. అలీవర్దీ ఖాన్ తర్వాత సిరాజుద్దౌలా అండి. పెట్టండి, సిరాజుద్దౌలా బెంగాల్ నవాబ్గా ఎప్పుడు అయ్యారు? బెంగాల్ నవాబ్గా సిరాజుద్దౌలా ఎప్పుడు అయ్యారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి 1756. 1756లో స్వచ్ఛందంగా వర్తక రాయితీలు ఇవ్వడానికి సమ్మతించే ఎలాంటి పాలకుడు కోసం కంపెనీ ఎదురు చూసింది? స్వచ్ఛందంగా వర్తక రాయితీలు ఇవ్వాలి, అలాంటి పాలకుడు కావాలి అని కంపెనీ ఎదురు చూసింది. ఎలాంటి వాడిని అంటే ఆన్సర్ ఆప్షన్ సి తోలుబొమ్మ పాలకుడు. తోలుబొమ్మ పాలకుడు లాంటి వ్యక్తి పాలకుడు కావాలి అని చెప్పి కంపెనీ ఎదురు చూసిందండి. మరి సిరాజుద్దౌలా 1756లో బెంగాల్ నవాబ్ అయిన తర్వాత సిరాజుద్దౌలా ఈ యొక్క బ్రిటిష్ వారికి చాలా వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. అందు గురించి అని చెప్పి బ్రిటిష్ వారు ఏం చేశారు, సిరాజుద్దౌలాకి వెన్నుపోటుదారుణ్ణి అంటే తనలో ఒక వ్యక్తిని బెంగాల్ నవాబ్ చేయాలని బ్రిటిష్ గవర్నమెంట్ అయితే చాలా చర్యలు అయితే తీసుకుంది. అందుకు సిరాజుద్దౌలా కోపోద్రికుడు అయ్యాడు. ఎలాగైనా కంపెనీని ఎరకటంలో పెట్టాలని చెప్పి కంపెనీని దేనిని చెల్లించమని కోరాడు? ఆన్సర్ ఆప్షన్ బి శిస్తులు వసూలు చేయండి, శిస్తులు మీరు చెల్లించాలి, మా దగ్గర ఉంటున్నారు కదా అనే ఉద్దేశంతో శిస్తులు వసూలు చెల్లించమని ఈ సిరాజుద్దౌలా కంపెనీని కోరడం జరిగిందండి. సిరాజుద్దౌలా అప్పుడు ఎన్ని వేల మంది సైనికులతో కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీపై దాడి చేశాడు అంటే 30,000 మంది సైనికులతో కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీకి తాళం వేసి వాళ్ళందరినీ కూడా తరం వేశాడండి. మరి ఈ కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీపై దాడి చేసిన తర్వాత సిరాజుద్దౌలా దేనిని సాధించడానికి కలకత్తాకు బయలుదేరాడు అంటే ఆన్సర్ కంపెనీ కోటపై నియంత్రణ సాధించాలి. ఏ విధంగా అయినా ఈ బెంగాల్లో ఉన్నటువంటి కంపెనీ కోట ఉంది కదా, ఆ కోటపై నియంత్రణ సాధించాలి అని చెప్పి సిరాజుద్దౌలా కలకత్తాకు బయలుదేరాడండి. మరి ఎప్పుడైతే ఈ కలకత్తాలో సిరాజుద్దౌలా చేతిలో 30,000 మంది సైనికులతో ఈ కోట అష్టదిగ్బంధనం చేసి
తాళాలు అయితే వేస్తారో అక్కడ బ్రిటిష్ వారు ఓటమి వార్త విన్న తర్వాత ఈ మద్రాసులోని కంపెనీ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి ఎవరి ఆధ్వర్యంలో బలమైన సైన్యాన్ని పంపించారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి, రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో ఒక బలమైన సైన్యాన్ని ఈ కలకత్తాకు పంపించడం అయితే జరిగిందండి. అటు కలకత్తాకు సిరాజుద్దౌలా బయలుదేరాడు 30,000 మంది సైనికులతో. అదేవిధంగా ఈ మద్రాసులోని కంపెనీ అధికారులు కూడా ఒక బలమైన సైన్యాన్ని ఈ రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో పంపించడం అయితే జరిగిందండి. మరి ప్రసిద్ధమైనటువంటి ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందంటే ఆన్సర్ ఆప్షన్ బి, 1757లో ప్లాసీ యుద్ధం జరిగిందండి. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. సో 1756లో సిరాజుద్దౌలా బెంగాల్ నవాబుగా ఎన్నికైన తర్వాత సిరాజుద్దౌలాకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళ ఈ యొక్క పన్నాగానికి వ్యతిరేకంగా 30,000 మంది సైనికులతో వెళ్ళడం వల్ల ప్రసిద్ధమైనటువంటి ప్లాసీ యుద్ధం 1757లో, అంటే బెంగాల్ నవాబు అయిన మొదటి సంవత్సరమే ఈ ప్లాసీ యుద్ధం జరగడం జరిగిందండి. మరి ఈ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయాడండి. ఈ రాబర్ట్ క్లైవ్ చేతిలో ఈ సిరాజుద్దౌలా ఓడిపోయాడు. ఆ ఓటమికి ప్రధాన కారణం ఏమిటి ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అనేది కూడా పెట్టండి. సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి మధ్య ఈ ప్లాసీ యుద్ధం అయితే జరిగింది 1757లో. ఈ సిరాజుద్దౌలా ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీర్ జాఫర్ అండి. ఇప్పుడు ఈ రాబర్ట్ క్లైవ్ బయలుదేరుతూ ఒక సైన్యం బయలుదేరుతూ ఈ రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే మరి సిరాజుద్దౌలా అనుచరుల్లో ఒకడైనటువంటి మీర్ జాఫర్ని తన యొక్క మాటలతోనూ బెంగాల్ నవాబుని నీకు ఇస్తాను అనే మాయమాటలు చెప్పి ఈ మీర్ జాఫర్ని ఈ యుద్ధంలో పాల్గొనకుండా చేశాడండి. అందువల్ల సిరాజుద్దౌలా ఓడిపోయాడండి. మరి ఈ సిరాజుద్దౌలాని అణిచివేసిన తర్వాత నవాబుని చేస్తానని క్లైవ్ ఎవరికి ఆశ చూపించాడు అని అడుగుతాడండి. అంటే ఆన్సర్ ఆప్షన్ డి, మీర్ జాఫర్కి. అందువల్ల ఈ మీర్ జాఫర్ అన్నవాడు ఏంటి, సైన్యాధిపతి అండి. ఇక్కడ సిరాజుద్దౌలా యొక్క సైన్యాధిపతి ఎవరు అంటే మీర్ జాఫర్. 30,000 మంది సైన్యానికి సైన్యాధిపతి మీర్ జాఫర్. ఎప్పుడైతే ఈ క్లైవ్ మాటలు నమ్మాడో ఈ సైన్యాధిపతి లేకపోతే సైన్యం వీక్ అయిపోతుంది. అందువల్ల ఈ సిరాజుద్దౌలా రాబర్ట్ క్లైవ్ చేతిలో ఓడిపోయాడండి. మరి కంపెనీ భారతదేశంలో సాధించినటువంటి మొదటి ఘన విజయంగా ఏ యుద్ధం ప్రసిద్ధి చెందిందంటే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ ప్లాసీ యుద్ధమేనండి. ఆన్సర్ ఆప్షన్ బి, ప్లాసీ యుద్ధం అనేది మొదటి ఘన విజయంగా కంపెనీ వారు ప్రకటించుకోవడం జరిగిందండి. మరి ప్లాసీ అనే పేరు ఏ పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ అంటే పలాసీ. పలాసీ అనే పదానికి ఆంగ్లీకరించబడినటువంటి ఉచ్చారణే ప్లాసీ అండి. ప్లాసీ. మరి ప్లాసీ అనే స్థలానికి ఆ పేరు ఏ చెట్టు నుంచి వచ్చిందంటే ఆన్సర్ ఆప్షన్ సి, పలాస అనే చెట్టు నుండి ఆ స్థలానికి ప్లాసీ అనే పేరు అయితే రావడం జరిగిందండి. మరి ఈ ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజుద్దౌలా హత్య చేస్తారండి. సిరాజుద్దౌలాని చంపివేయడం జరిగింది. అలాగే అతని యొక్క కుమారులు కూడా బంధించారండి. ఆ సిరాజుద్దౌలా కుమారులు బంధించిన వ్యక్తి పేరు కెప్టెన్తో వస్తుంది. పూర్తి పేరు మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి ఈ సిరాజుద్దౌలాను హత్య చేసి నవాబుగా ఎవరు ఎన్నికయ్యారంటే మరి సైన్యాధిపతి ఉన్నాడు కదండి వెనకాల వెన్నుపోటుదారుడు. ఆన్సర్ ఆప్షన్ సి, మీర్ జాఫర్ అండి. మరి మీర్ జాఫర్ నిరసన తెలిపినప్పుడు కంపెనీ అతన్ని తొలగించి అతని స్థానంలో ఎవరు నియమించింది? సో మీర్ జాఫర్ తర్వాత ఆన్సర్ ఆప్షన్ సి, మీర్ కాసిం అండి. మరి మీర్ కాసిం ఏ యుద్ధంలో ఓడిపోయి బెంగాల్ నుండి పారిపోయాడు? మరి మీర్ కాసిం కూడా ఒక యుద్ధం జరిగింది, అదే బక్సార్ యుద్ధం అండి. ఈ బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. బక్సార్ యుద్ధంలో మీర్ కాసిం అయితే ఓడిపోవడం అయితే జరిగిందండి. మరి ఆ బిట్టు కూడా ఇచ్చానండి. మరి బక్సార్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, 1764 అండి. 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందండి. మరి ఈ బక్సార్ యుద్ధం తర్వాత మీర్ కాసిం కూడా
పోయాడు కదా, వెళ్ళిపోయాడు కదా, బెంగాల్ను వదిలేసి పారిపోయాడు కదా. మరి ఈ మీర్ కాసిం స్థానంలో తిరిగి నవాబుగా ఎవరు నియమించబడ్డారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి మీర్ జాఫర్ అండి. ప్రతి లైన్ని కూడా బిట్టుగా ఇస్తున్నానండి. 80 బిట్లు అంటే తక్కువ విషయం కాదు. ప్రతి లైను టెక్స్ట్ బుక్ అని చదివినట్టు ఉంటుంది, ఒక బిట్ ఫార్మేషన్లో ఉంటుంది. అద్భుతమైన బిట్లను మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. మేము ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి ఛానల్, ఎటువంటి యాప్లని కూడా క్రియేట్ చేయలేదు. మరి చేయమని కూడా మనకి ఆఫర్లు అయితే వచ్చాయి. కేవలం 10,000 రూపాయలతోనే మనకి యాప్లు తయారు చేసేస్తానన్నాడు. ఇలాంటి 100 కొలది టెస్టులు అయితే నేను పెట్టగలను. నేను రోజు 10 టెస్టులకి పైమించే నేను దానిలో పోస్ట్ చేయగలను. కానీ ఎందు గురించి అంటే మీ ఎంతోమంది ఇప్పటివరకు ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు చెల్లించి మీరు ఈ చాలా యాప్ల కొనుగోలు, ఈ నోటిఫికేషన్ కూడా అప్లికేషన్ పెట్టడానికి కూడా బోల్డ్ ఖర్చులు అయితే పెడుతున్నారు. అలాంటి ఉద్దేశం లేదు. మీ నుంచి కోరుకునేది లైక్, కామెంట్ మాత్రమే అండి. బక్సార్ యుద్ధం తర్వాత మీర్ కాసిం తర్వాత మరలా మీర్ జాఫర్ అయితే నియమించబడ్డాడండి. మీర్ జాఫర్. మరి ఈ మీర్ జాఫర్ నియమించేటప్పుడు కంపెనీ వాళ్ళు ఒక రూల్ అయితే పెట్టారు. మరి మీర్ జాఫర్ ప్రతి నెల కంపెనీకి ఆ రూల్ ప్రకారం ఎంత చెల్లించవలసి వచ్చేది అంటే సుమారుగా ఇప్పుడు కాదండి, 1764లో అయింది కదండి బక్సార్ యుద్ధం. 1764లో సుమారు ప్రతి నెలకి 5 లక్షల రూపాయలు కంపెనీకి చెల్లించవలసి వచ్చేదండి ఈ మీర్ జాఫర్. మరి 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. మీర్ కాసిం పారిపోయాడు. ఆ తర్వాత 1764 తర్వాత మీర్ జాఫర్ని మరలా బెంగాల్ నవాబుగా తీసుకున్నారు. ఆ తర్వాత మీర్ జాఫర్ కూడా 1765లో అంటే తను బెంగాల్ నవాబుగా అయిన మరుసటి సంవత్సరమే ఈ మీర్ జాఫర్ మరణించడం జరిగింది. తర్వాత ఈ మీర్ జాఫర్ మరణం తర్వాత క్లైవ్ ఏమని ప్రకటించాడు అంటే మనం నిజంగా నవాబులు కావాలి అంటే ఇప్పటి వరకు తోలుబొమ్మలాడే నాయకుడు కావాలని కోరుకున్నాము, ఇప్పటి వరకు మన చెప్పే చేతల్లో ఉండే నవాబులు కావాలని కోరుకున్నాము, కానీ ఇప్పటి నుంచి మనం నిజంగా నవాబులు కావాలి అని క్లైవ్ అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. మరి ఏ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ప్రావిన్సులకు దివాన్గా నియమించాడు? అసలు దివాన్ అంటే ఏంటో తెలిస్తే ఎందుకు నియమించాడు ఏంటన్నది పూర్తి తెలిసిపోతుందండి. ఏ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ప్రావిన్సులకు దివాన్గా నియమించాడు అంటే మరి ఎప్పుడైతే ఈ యొక్క మీర్ జాఫర్ చనిపోయాడో ఆ సంవత్సరాన్నే దివాన్గా ప్రకటించారండి, దివాన్గా నియమించారు ఈ కంపెనీని. ఆన్సర్ ఆప్షన్ సి 1765లో అండి. మరి దేవాన్ అనగా అర్థం ఏమిటి? దేవాన్ అధికారం ఇచ్చాడు కదా, ఆ దేవాన్ అనగా అర్థం ఏంటంటే ఆన్సర్ ఆదాయ వనరులు. ఏవైతే ఆదాయం వస్తుందో ఆ కంపెనీకి ఆ కంపెనీ యొక్క పర్యవేక్షకుడు అనమాట. ఆదాయ వనరుల పర్యవేక్షకుడిని ఏమంటారు అంటే దివాన్. మరి ఈ దివానీ హక్కు లభించడానికి ముందు కంపెనీ భారతదేశంలో ఏదైనా వస్తువులు కొనడానికి బ్రిటన్ నుండి దేనిని దిగుమతి చేసుకునేది అంటే బంగారం మరియు వెండినండి. బంగారం మరియు వెండిని దివానీ హక్కు లభించడానికి ముందు ఈ కంపెనీ అక్కడి నుంచి బ్రిటన్ నుండి బంగారం వెండి తెచ్చుకొని ఆ బంగారం వెండి ఇచ్చి భారతదేశంలో ఉన్న వస్తువులు కొనుగోలు చేసేదండి. ఎప్పటి వరకు అంటే ఈ దివానీ హక్కు లభించడానికి ముందు వరకును. మరి ఈ దివానీ హక్కు లభించిన తర్వాత బ్రిటన్ నుండి భారతదేశానికి దేని యొక్క ప్రవాహం పూర్తిగా అయిపోయింది అంటే మరి బ్రిటన్ నుంచి భారతీయ వస్తువులు కొనుక్కోవడానికి బంగారం వెండి వచ్చేది కదా. ఎప్పుడైతే దివానీ హక్కు వచ్చిందో అప్పటి నుంచి కూడా బంగారం వెండి మాకు అవసరం లేదు, ఇక్కడ వాళ్ళు మాకు ఫ్రీగా ఇస్తారు, ఎందుకంటే మాకు దివానీ హక్కు వచ్చింది, వీళ్ళ నుంచి ఎలా లాక్కోవాలో ఎలా పీక్కోవాలో మాకు తెలుసు అని ఆ బంగారం వెండిని దిగుబడి ఆగిపోయిందనమాట. మరి భారతదేశంలో మరి కంపెనీ ఉంది కదా, బ్రిటిష్ కంపెనీ, ఆ కంపెనీ ఖర్చులకు నిధులు సమకూర్చడానికి దివానీ నుండి వచ్చిన ఆదాయాలను దేనికి ఉపయోగించేవారు? ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని అన్నింటిని కూడా దేనికి ఉపయోగించేవారంటే ఆన్సర్ ఆప్షన్ డి 5 అండి. అంటే పత్తి మరియు పట్టు వస్త్రాలు కొనుగోలు చేయడానికి, కంపెనీ దళాలను అంటే సైన్యాన్ని నిర్వహించడానికి, కలకత్తాలో కోట నిర్మాణ ఖర్చులను తీర్చడానికి, వీటన్నింటికి కూడా దివానీ నుంచి వచ్చిన ఆదాయాలను ఉపయోగించి చేసేవారండి. అప్పటి వరకు ముందు వరకు అయితే పైనుంచి బ్రిటన్ నుంచి రప్పించుకునేవారు.
బంగారం వెండిని వచ్చిన తర్వాత దానిని వస్తు మార్పిడి రూపంలో బంగారం ఇస్తే ఇక్కడ వస్తువులు ఇచ్చేవారు. ఆ విధంగా మార్పిడి చేసుకొని కొనుక్కునేవారు. ఆ తర్వాత అది లేదనమాట ఇంకా. మరి ఈ కంపెనీ అధికారులు ఉన్నారు కదా, భారతదేశంలో బాగా బలిసి తిని ధనవంతులైపోయి తమ సంపదను ప్రదర్శించే వారిని ఏమంటారు అంటే, మరి రాబర్ట్ క్లైవ్ లాంటి వాళ్ళు ఉన్నారు. సంపాదన అంతా కూడా తినేసి బాగా తమ తమ యొక్క సంపదను ప్రదర్శిస్తారు. మా హంగ్ ఇది, మా స్టైల్ ఇది, మా దందా ఇది అంటూ తన యొక్క ఆదాయ వనరుల్లో ప్రదర్శించుకునేదాన్ని వాళ్ళు ఏమంటారంటే నబాబ్స్ అంటామండి, నబోబ్స్. మరి ఈ నబోబ్ అనే పదం భారతీయ పదమైన దేని యొక్క ఆంగ్లీకరించబడినటువంటి రూపం అంటే ఈ నవాబు అనే పదం నుండే నబోబ్ వచ్చిందండి. నవాబు అనే పదం నుంచి నబోబ్ వచ్చిందండి. అంటే ఇక్కడ ధనవంతులు ప్రదర్శించడాన్నే నవాబ్స్ అంటామన్నమాట. మరి రాబర్ట్ క్లైవ్ ఏ సంవత్సరంలో బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డారు? కొన్ని సంవత్సరాలు అయితే మనకు గుర్తుండదండి. కాబట్టి మనం ఏంటంటే ఒక కాల్కులేషన్ వేసుకుంటూ చదువుకుంటుంటే చాలా ఈజీగా గుర్తుంటాయి. 1757 అనేది ప్లాసీ యుద్ధం, ఇది బక్సార్ యుద్ధం. ఈ బక్సార్ యుద్ధానికి మరి రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా నియమింపబడ్డాడండి. ఆన్సర్ ఆప్షన్ బి 1764. ఈ సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. మరి రాబర్ట్ క్లైవ్ తన విస్తారమైనటువంటి సంపదపై బ్రిటిష్ పార్లమెంటుచే ఎప్పుడు విచారణ ఎదుర్కొన్నాడు అంటే, మరి 1700 బక్సార్ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ బక్సార్ యుద్ధంలో మరి బెంగాల్ నవాబ్ అయ్యాడండి. బక్సార్ యుద్ధం ఎప్పుడైంది? 1764. సో అది అయిన 8 సంవత్సరాలకు గాను అంటే 1772లో మరి ఈ సంపదనంతా పోగొట్టాడు కదా, బ్రిటిష్ పార్లమెంటుచే అవినీతి విచారణని ఎదుర్కొన్నాడు రాబర్ట్ క్లైవ్ అండి. మరి అంత సంపదను పోగు చేసినా కూడా ఈ రాబర్ట్ క్లైవ్ ఏ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్నాడు అంటే 1774లో అండి. ఆన్సర్ ఆప్షన్ బి 1774లో. మరి 1772లో విచారణ ఎదుర్కొన్నాడు. ఆ విచారణలో అది మరి రాబర్ట్ క్లైవ్ మంచి వ్యక్తి అని నిరూపించుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆ అపవాదను మోయలేక 1774లో రాబర్ట్ క్లైవ్ ఆత్మహత్య చేసుకున్నాడండి. మరి ఈ కంపెనీ యొక్క అధికారులు భారతదేశంలో డబ్బు బాగా సంపాదించి తిరిగి బ్రిటన్కి వెళ్ళిన తర్వాత వారిని బ్రిటిష్ సమాజంలో ఏమని చూసేవారు? బ్రిటిష్ సమాజం వారిని ఏమని చూసేవారంటే, ఆన్సర్ ఆప్షన్ సి కొత్తగా వచ్చిన వారు మరియు సామాజిక అరోహకులు. కొత్తగా వచ్చిన వారు లేదా మరియు సామాజిక అరోహకులుగా బ్రిటిష్ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు చూసేవారు అన్నమాట వీళ్ళని. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఏ సంవత్సరాల మధ్య తెలియజేస్తుంది అంటే, మనకి ఈ పాఠ్యాంశంలో పూర్తిగా ఆన్సర్ ఆప్షన్ సి 1757. అంటే ఇక్కడ ప్లాసీ యుద్ధం నుంచి సిపాయిల తిరుగుబాటు వరకు ఉన్నటువంటి ఈ తిరుగుబాట్లన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో జరిగిన సంవత్సరాల మధ్య, ఈ సంవత్సరాల మధ్యనే ఈ యొక్క భారతీయ రాజ్యాలను స్వాధీనం చేసుకోవడానికి ముందస్తుగా వచ్చిందండి ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలలో రెసిడెంట్లను ఎప్పుడు నియమించింది? రెసిడెంట్లు అంటే ముఖ్యంగా 1764లో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ నవాబ్ అయ్యాడు కదండి. అప్పటి నుంచి అంటే బక్సార్ యుద్ధం తర్వాత రెసిడెంట్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. రెసిడెంట్స్ని ఏం తర్వాత బక్సార్ యుద్ధం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాబర్ట్ క్లైవ్ కదా, రాబర్ట్ క్లైవ్ ఎప్పుడు వచ్చాడు? బక్సార్ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబ్ ఇది గవర్నర్ జనరల్గా అయ్యాడు, అంతే కదండి. రా అంటే రెసిడెంట్, బా అంటే బక్సార్ యుద్ధం. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే రాబర్ట్ క్లైవ్లో పేరుని సింపుల్గా అన్ని విధాలుగా మనం మ్యాచింగ్ అయితే చేసుకోవచ్చండి. మరి ఈ బక్సార్ యుద్ధం తర్వాత రెసిడెంట్లు ఏర్పాటు చేసుకున్నారు కదా, రెసిడెంట్లు ఏజెంట్లుగా ఉండేవారు. వాళ్ళు ఒక ఏజెంట్లు, ఐఎస్ఐ ఏజెంట్లు ఉంటారు చూసారా, అలాగా రెసిడెంట్లు ఈ ఆంగ్లేయులు మన మధ్య ఉంచేవారండి. ఆ ఏజెంట్లు ఏ పని చేసేవారంటే వాళ్ళు రాజకీయ లేదా వాణిజ్య ఏజెంట్లుగా ఉండేవారు. మన మధ్యలో ఉంటూనే రాజకీయ వాణిజ్య ఏజెంట్లుగా ఈ రెసిడెంట్లు ఉండేవారండి. మరి అంతకుముందు వరకు ఈ రెసిడెంట్లు ముందు వరకు
భారతీయ అంతర్గత వ్యవహారాల్లో ఎవరో జోక్యం చేసుకునేవారు కాదండి. కానీ ఎప్పుడైతే బక్సార్ యుద్ధం తర్వాత రెసిడెంట్ల నియామకం వచ్చిందో రెసిడెంట్ల ద్వారా కంపెనీ అధికారులు ఏం చేశారు అంటే భారతీయ రాజ్యాలలో ఏ విషయాలలో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, అంతర్గత వ్యవహారాలు కూడా ఈ రెసిడెంట్ల ద్వారా కంపెనీ అధికారులకి తెలిసేదండి. అప్పటి వరకు అయితే లోపల అంతర్గతంగా ఏం జరుగుకున్నా కూడా కంపెనీ పట్టించుకునేది కాదు. ఎవరైనా ఎదురు తిరిగినప్పుడు మాత్రమే ఆ ఎదురు తిరిగిన వ్యక్తుల్ని ఎదుర్కొనేవారు, అంతే తప్ప అంతర్గత వ్యవహారాలు పట్టించుకునేవారు కాదు. బక్సార్ యుద్ధం తర్వాత రెసిడెంట్లు ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఈ అంతర్గత వ్యవహారాల మీద కూడా దృష్టి పెట్టడం ప్రారంభించారండి. మరి ఈ కంపెనీ అధికారులు రెసిడెంట్ల ద్వారా దేనిని నిర్ణయించడానికి ప్రయత్నించేవారు అంటే సో ఎప్పుడైతే రెసిడెంట్లు ఉన్నారో ఈ రెసిడెంట్ల ద్వారా కంపెనీ అధికారులు ఏం చేశారంటే సింహాసనానికి వారసుడు ఎవరు, పరిపాలనా పదవుల్లో నియామకం ఎవరిని పెట్టుకోవాలి అనేవి ఈ రెసిడెంట్ల ద్వారా నిర్ణయించేవారు అన్నమాట. మన మధ్యన ఏజెంట్లు ఉంటూ వాళ్ళ ఏజెంట్లు మనకు అనుకూలంగా ఉన్నట్లు నటిస్తూ మరి ఆ బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేసేవారు. సింహాసనానికి వారసుడు కంపెనీ అధికారులు చెప్పే పలానా వాళ్ళు ఉంటే బెస్ట్ అని చెప్పి రెసిడెంట్ల ద్వారా మన మధ్యలోనే ఉంటూ ఈ రెసిడెంట్లు ఏదైతే చెప్తారో దానిని అందరూ ఏకీభవించేలా చేయడం కంపెనీ అధికారులు ప్రయత్నం చేసేవారండి. ఆ విధంగా రెసిడెంట్లు పాలన అయితే ఉండేది. మరి ఈ తోలుబొమ్మ అనే పదం దేనిని సూచించడానికి ఉపయోగిస్తారు అంటే ఇక్కడ రాబర్ట్ క్లైవ్ మీర్ జాఫర్ని మీర్ కాసిమ్ని తోలుబొమ్మలాట ఆడించాడు కదా. అసలు తోలుబొమ్మ అంటే ఏంటంటే మరొకరిచే నియంత్రించబడే వ్యక్తిగా అనే పదానికి తోలుబొమ్మ అనే పదాన్ని ఉపయోగిస్తుంటారండి. మరి ఈ రాబర్ట్ క్లైవ్ మద్రాస్ అంటే ఇప్పుడు చెన్నైకి ఏ సంవత్సరంలో వచ్చాడు అంటే మరి రాబర్ట్ క్లైవ్ 1764లో గవర్నర్ జనరల్గా మారాడు. 1772లో అతని మీద విచారణ ఎదుర్కొన్నాడు. 1774లో చనిపోయాడు. అయినప్పటికీ కూడా మద్రాసు ఎప్పుడు వచ్చాడు అంటే ఆన్సర్ ఆప్షన్ బి 1743లో వచ్చాడండి. 1743లో వచ్చాడండి. మరి ఈ రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్ నుండి మద్రాసుకు వచ్చాడు కదా, చెన్నైకి వచ్చినప్పుడు అతని యొక్క వయసు ఎంత అంటే అతని వయసు ఏ వయసులో ఉన్నప్పుడు వచ్చాడంటే ఆన్సర్ ఆప్షన్ బి 18 సంవత్సరాల వయసు అప్పుడు రాబర్ట్ క్లైవ్ మద్రాసుకు వచ్చాడండి. అప్పుడు 1743లో. మరి ఈ బెంగాల్ నవాబులందరూ కూడా కంపెనీపై ఏమని నిందారోపణ చేసేవారంటే ఆన్సర్ ఆప్షన్ బి, వారు బెంగాల్ ప్రభుత్వ ఆదాయాలను కొల్లగొట్టి నవాబు అధికారం అక్కడ బెంగాల్ నవాబులు కదా, నవాబు యొక్క అధికారాన్ని విస్మరిస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వ ఆదాయాలను కొల్లగొడుతున్నారు అని నిందారోపణ చేయడం అయితే జరిగిందండి. మరి ఈ వ్యాపారాన్ని పెంచుకోవాలంటే నివాస ప్రాంతాలను విస్తరించుకోవాలని, గ్రామాలను కొనాలని, మళ్ళీ కోటలను పునరుద్ధరించుకోవాలని ఎవరు చెప్పారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి కంపెనీ అధికారులు అండి. అంతకుముందే గ్రామాలు కొన్నారు. ఎన్ని గ్రామాలు కొన్నారు? 3 గ్రామాలు కొన్నారు. కోటలు కట్టారు. 1696లో కోటలు కట్టారు. సో ఆ విధంగా చేసినప్పుడు కంపెనీ అధికారులు ఈ విధంగా కోటలు కట్టాలి, పునరుద్ధరించుకోవాలని ఈ కంపెనీ అధికారులు కంపెనీకి చెప్పడం జరిగిందండి. మరి ఈ సిరాజుద్దౌలా కాసిం బజార్ ఫ్యాక్టరీపై దాడి చేశారని చెప్పాను కదా. 30,000 మంది సైన్యంతో వెళ్ళి ఆ దాడి చేసినప్పుడు ఆంగ్లేయులను నియమించేశాడు అంటే ఆన్సర్ ఆప్షన్ బి కంపెనీ అధికారులు పట్టుకొని గడ్డంగికి తాళం వేసి ఆంగ్లేయులందరినీ కూడా నిరాయుధులను చేసి, ఆయుధాలు లేకుండా చేసి నౌకలను దిగ్బంధించాడండి. ఇలా చేసి ఈ సిరాజుద్దౌలా కలకత్తా వైపు బయలుదేరాడండి. అప్పుడు నెక్స్ట్ పలాస చెట్టు పువ్వులు ఏ రంగులో ఉండి హోలీ పండుగలో ఉపయోగించే గులాల్ పొడిని ఇస్తాయి అంటే ఈ పలాస చెట్టు పువ్వులు ఏ రంగులో ఉంటాయి? ఆ పలాస చెట్టు పువ్వుల నుండి హోలీ పండుగలో ఏ పొడిని తయారు చేస్తారు అంటే గులాల్ అనే పొడిని తయారు చేస్తారు. మరి ఈ పువ్వులు ఏ రంగులో ఉంటాయంటే ఆన్సర్ ఆప్షన్ డి ఎరుపు రంగులో ఉంటాయండి. ఎరుపు రంగు. మరి ఈ ప్లాసీ యుద్ధం తర్వాత ప్లాసీ యుద్ధం అనేది 1757లో జరిగిందండి. ఈ ప్లాసీ యుద్ధం తర్వాత కంపెనీ పరిపాలనా బాధ్యతను తీసుకోకుండా ఎందుకు అడ్డుకుంది అంటే అసలు కంపెనీ యొక్క మెయిన్ ఎయిమ్ ఒకటే, తన యొక్క వర్తకాన్ని విస్తరించడము. తమ ప్రధానమైన లక్ష్యం ఏంటంటే వర్తకాన్ని విస్తరించడమే బాధ్యతగా తీసుకుంది. అందు గురించి అని చెప్పి ప్లాసీ యుద్ధం తర్వాత కూడా కంపెనీ
పరిపాలనా బాధ్యతను తీసుకోలేదు. ఆ తర్వాత మీర్ జాఫరు, మీర్ కాసిము వీళ్ళందరూ రావడం జరిగింది. మరి ఈ కంపెనీ అధికారం లంచం ఇచ్చి మరి జమీందారు హక్కులను పొందిన తర్వాత ఎవరికి ఇచ్చారు అంటే ఔరంగజేబుకి ఇచ్చారండి. మరి జమీందారు హక్కులను పొందిన తర్వాత వాటిలో కలకత్తాగా మారిన గ్రామంతో పాటు మిగిలిన గ్రామాలు అసలు ఎన్ని గ్రామాలు లాక్కున్నాయి కంపెనీ అధికారులు అంటే 3 గ్రామాలని లాక్కున్నాయి. ఈ కలకత్తాగా మారిన గ్రామంతో పాటు మిగిలిన గ్రామాలు అంటే ఇక్కడ మనం 2 పెట్టాలండి, 3 పెట్టకూడదు. ఆన్సర్ ఆప్షన్ బి 2 గ్రామాలు. మరి మొఘలు పరిపాలకులు ఎవరు అరెస్ట్ తర్వాత కేవలం అలంకారప్రాయంగా మిగిలారు అంటే బహదూర్ షా జాఫర్. మొదట్లో 3 బిట్ 4 బిట్ అండి ఇది. ఈ బహదూర్ షా జాఫర్ మొఘల్లో చివరి పాలకుడు. అలానే యుద్ధం అయినప్పుడు యాక్టివ్గా ఉన్నవాడు ఎవడంటే ఈడే బహదూర్ షా జాఫర్. ఇతను అరెస్ట్ తర్వాత కేవలం మొఘలు పాలకులు అన్న వాళ్ళు అలంకారప్రాయంగా మిగిలిపోయారండి. మరి 17వ శతాబ్ద ప్రారంభానికి హిందూ మహాసముద్రంలో వర్తకం సాగించడానికి అవకాశాలను అన్వేషించసాగిన వారు ఎవరు అంటే బ్రిటిష్ వారు రాకపూర్వమే 17వ శతాబ్ద ప్రారంభానికి ముందు హిందూ మహాసముద్రంలోనే వర్తకం సాగించడానికి అవకాశాలను అన్వేషించసాగిన వారు ఎవరు అంటే డచ్ వారండి, డచ్. మరి ఈ కంపెనీ అధికారులు తమ వ్యక్తిగత వ్యాపారాలకు పన్ను చెల్లించడానికి నిరాకరించి బెంగాల్లో దేనికి అపారమైన నష్టాన్ని కలిగించారు అంటే ఇక్కడ ఔరంగజేబు దివాన్ అధికారాన్ని వీళ్ళకి కంపెనీకి ఒక పట్ట పాస్ చేశాడండి. దానికి అనుగుణంగా కంపెనీకి మాత్రమే ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆ కంపెనీ యొక్క అధికారులు కూడా తమ సొంత వ్యాపారాలు చేసుకోవడం వల్ల అక్కడ బెంగాల్ నవాబులు చాలా వ్యతిరేకత ప్రదర్శించారండి. వ్యతిరేకత నిరసన అయితే వ్యక్తం చేశారు. మరి బెంగాల్కు రావాల్సినటువంటి ఆదాయానికి అపారమైనటువంటి నష్టం కలిగించారండి ఈ కంపెనీ అధికారులు. మరి మిత్రులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి. ఎంతో వాల్యుబుల్ విషయాలతో ప్రతి లైన్ను కూడా బిట్టిగా మలిచినటువంటి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.